వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం। గత శతాబ్ద కాలంగా రామేశ్వరం వెళ్లే పర్యాటకులకు ఆకట్టుకుంటున్నటువంటి తమిళనాడులోని పాత పంబస్ బ్రిడ్జ్ స్థానాన్ని కొద్ది రోజుల్లో కొత్త వంతెన ఆక్రమించనుంది। తమిళనాడులోని మండపం ప్రాంతం నుంచి పంబస్ దివిలోని రామేశ్వరం వరకు 2.10 కిలోమీటర్ల పొడవు సముద్రంలో ఓ రైలు మార్గం ఉంది। సముద్రంలో ప్రయాణించే నౌకలు ఈ రైలు మార్గం వద్దకు వచ్చినప్పుడు వాటికి దారినిచ్చేందుకు రైలు మార్గం దానంతటా అదే రెండుగా విడిపోయి రైలు గేటు లాగా పైకి లేస్తుంది। దాదాపుగా 105 ఏండ్ల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జిని మాన్యువల్ గా ఆపరేట్ చేస్తారు। అయితే ఇది పూర్తిగా పాతబడిపోవడంతో దాని స్థానంలో కొత్త బ్రిడ్జికి 2019 నవంబర్లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు। ఆ బ్రిడ్జి నిర్మాణం 2024 సెప్టెంబర్తో పూర్తి కాగా వచ్చే నెలలో శ్రీరామనవమి సందర్భంగా ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు। 535 కోట్ల వ్యయంతో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థ ఈ వంతెనను నిర్మించింది। నౌకల రాకపోకల కోసం తెరుచుకునేటప్పుడు పాత వంతెన 2 రెక్కలుగా విడిపోతుంది కాగా కొత్త వంతెన అమాంతం నిలువున 22 మీటర్లు పైకి లేస్తుంది।